గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంత్రి కొండా సురేఖ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ పదవి ఏ క్షణమైనా పోవచ్చు, ఇదే చర్చ జరుగుతోంది. అధిష్టానం కూడా చాలా సీరియస్గా కొండా సురేఖ వ్యవహారం మీద, కొండా ఫ్యామిలీ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న సచివాలయంలో మంత్రులు ఎమ్మెల్యేలతో మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఎవరూ కూడా ముఖ్యమంత్రి మీద కావచ్చు, లేకపోతే ఇంకే ఏదైనా సరే, మీకు ఏదైనా అసంతృప్తి ఉంటే నేరుగా పార్టీతో మీరు కంప్లైంట్ చేయండి, పార్టీతో మాట్లాడండి, పీసీసీకి చెప్పండి. అంటే మనం అందరం కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉండొచ్చు, మాకుండొచ్చు, మీకుండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. కానీ అది బహిర్గతంగా మాట్లాడి పార్టీ పరువును బజారుకి ఇడ్చి ఒక కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. దయచేసి అట్లా ఎవరూ కూడా చేయొద్దు. ఏదైనా ఉంటే నాకు చెప్పండి, లేదంటే పీసీసీకి, మరి పార్టీ ఉంది కదా, పార్టీకి చెప్పండి. ఇట్లా బహిరంగంగా ఎవరు కూడా మాట్లాడదు. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం గురించి కూడా ఎవరు కూడా బయట మాట్లాడొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రేవంత్ రెడ్డి గారిని కలిశారు. కలిసి లండన్ నుంచి అమెరికా వెళ్ళడానికి కేంద్రం అనుమతి ఇవ్వట్లేదు, నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇదే విషయం గురించి చెప్పారు. సో దాని గురించి చర్చతో పాటు ముఖ్యంగా కొండా సురేఖ గురించే భట్టి విక్రమార్క చాలాసేపు ముఖ్యమంత్రితో మాట్లాడారంట. భట్టి విక్రమార్క చాలా క్లియర్గా చెప్పాడు, మంత్రి కొండా సురేఖ గారి ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పార్టీ పరువు చాలా తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇట్లాగే వదిలేస్తే, ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వదిలేస్తే కనుక ఇంకా చాలామంది తయారవుతారు. ఈ విధంగా అసంతృప్త నేతలందరూ కూడా వాళ్ళు బయటికి చెప్పేస్తూ ఉంటారు, బయట మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రిని, పార్టీని ఇష్టారీతన తిట్టే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. జనంలో చులకనైపోతున్నాం, వీళ్ళకి అనవసరంగా అధికారం ఇచ్చామన్నటువంటి భావన జనంలో కూడా వస్తుంది. కాబట్టి పార్టీ డ్యామేజ్ అయిపోతే, ఇమేజ్ డ్యామేజ్ అయిపోతే నెక్స్ట్ మనకి ఎవరు ఓట్లు వేస్తారు? వీళ్ళే సఖ్యతగా ఉంటారు, వీళ్ళలోనే ఒక అన్యోన్యత అనేది లేదు. ఇంకా వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు మంచి ఏం చేస్తారు? ఒక పక్క ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజలు ఒక మంచిగా ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కాకుండా అన్నీ కూడా వడివడిగా వెంటనే అమలు చేసుకుంటూ, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ చేసుకుంటూ ప్రజల్లో ఒక గొప్ప పేరు దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇలాంటివి చేయటం వల్ల ఇవన్నీ కూడా వెనక్కిపోతూ ఉన్నాయి. ఇది ప్రధానమైపోతుంది. టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఇవి హెడ్లైన్స్ అయిపోయి కూర్చుంటున్నాయి. ముఖ్యమంత్రిని అంత దారుణంగా తిడతారా, ముఖ్యమంత్రి మీద ఇంత తీవ్రం పదజాలం ఉపయోగించి తిడతారా, కళ్ళు నెత్తికెక్కాయా? సో ఇవన్నీ హైలైట్ అయిపోతున్నాయి. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం అడుక్కెళ్ళిపోతుంది మంచి చేసినటువంటి మంచి. ఇవే హైలైట్ అయిపోతున్నాయి. దీనివల్ల పార్టీ డ్యామేజ్ అయిపోతుంది, ముఖ్యమంత్రి ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ప్రజల్లో మనం చులకన కాకూడదు. ఇంకా గొప్పగా మంచి కార్యక్రమాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళొకసారి రావాలి అంటే కనుక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందని భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా అన్నారు. నిన్న మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న సందర్భంగా కూడా భట్టి ఆలోచన ఇదే. సో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయం క్లియర్గా చెప్పారు. సో పీసీసీ చూసుకుంటుంది, ఏఐసీసీ చూసుకుంటుంది, డెఫినెట్గా దీని మీద ఎవరు మీరు మాట్లాడొద్దు. క్రమశిక్షణ కమిటీ డెఫినెట్గా ఈ విషయం మీద పార్టీ ఏదైతే తీసుకోవాలో చర్యలు డెఫినెట్గా తీసుకుంటుంది, అందులో ఏం లేదు. మీరు మాత్రం ఇంకా ఎక్కడా కూడా ఈ విషయం గురించి చర్చించవద్దు, మాట్లాడొద్దు అని చెప్పారు. ఇప్పుడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు నివేదికను ఆల్రెడీ సిద్ధం చేశారు. కొండా ఫ్యామిలీ ఏ విధంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడారు, కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడారు, పొగరు పట్టింది, కళ్ళు నెత్తికెక్కాయి, పీసీసీ చీఫ్ అవటానికి మేమే కారణం. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన బ్రదర్కే 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని, ఆయన ఏదో షెల్ కంపెనీ పెట్టుకుంటే, ఊరు పేరు లేని కంపెనీ పెట్టుకుంటే 200 కోట్ల విలువ భూమిని దారాదత్తం చేశాడని చెప్పి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయటం. సో ఇవన్నీ కూడా పార్టీకి డ్యామేజ్. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద ఆయన డైపర్లు వేసుకుంటాడు, అలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడటం, అటు అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డిని కించపరచడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరచడం, ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏదైతే షోకాసు నోటీస్ ఇచ్చిందో ఆ నోటీస్కి మళ్ళీ కొండా సురేఖ కౌంటర్ ఇవ్వటం,
నాకేం సంబంధం, నా కూతురు మాట్లాడితే ఆమెకి షోకాజ్ నోటీస్ ఇవ్వండి, నాకేం సంబంధం అని చెప్పి అంటాం. తర్వాత మళ్ళీ పార్టీకే ఒక లెటర్ రాయటం, అంటే నా వెనకాల కుట్ర జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మీటింగ్ పెట్టి ఒక బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారంటే కొండా సురేఖ ఫ్యామిలీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ అదృశ్య హస్తం ఎవరు నాకు తేలాలని చెప్పి ఆమె మళ్ళీ పార్టీనే అటాక్ చేస్తూ ఆమె మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మల్లు రవి గారు క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నివేదికను ఆల్రెడీ సిద్ధం చేశారు. ఆయన అభిప్రాయాలు కూడా అందులో జోడించారు. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ చర్యలు తీసుకుంటే మరొకసారి ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడకుండా ఉండాలంటే, పార్టీ పరువు కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు అవసరం అని చెప్పి ఆల్రెడీ ఒక నివేదిక రెడీ అయిపోయింది. దాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి, అలాగే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఆమెకి, అలాగే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి కూడా ఇది లెటర్ నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఏఐసిసి కూడా అక్కడ హైకమాండ్ కూడా మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ మీద సీరియస్గానే ఉంది. మన బెంగళూరు వెళ్ళి కొండా సురేఖ గారు మల్లికార్జున ఖర్గే గారిని కలిశారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. సో కొండా సురేఖ గారు కానీ ఆ కుటుంబం కానీ ఎవరు కూడా అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ మేము మల్లికార్జున ఖర్గే గారిని కలిసామని సో మీడియాలో వార్తలు వచ్చినాయి. దాదాపు 15 నిమిషాల పాటు మల్లికార్జున ఖర్గే గారితో భేటీ అయ్యారు కొండా సురేఖ. అంటే నా తప్పేమీ లేదు, కూతురు ఏదో తెలిసి తెలియక మాట్లాడింది, నేను కంట్రోల్లో చేసుకుంటాను అనేదో సంజయ్ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ అయినప్పటికీ నన్ను ఇంకా బ్యాడ్ డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, బ్యాడ్గా ప్రాపగాండా చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె చెప్పుకోవాల్సింది చెప్పుకుందంటే, కానీ మల్లికార్జున ఖర్గే అంత సంతృప్తి అయితే లేదు. ఆమె ఇచ్చినటువంటి సంజయ్ మీద అంత సంతృప్తిగా లేరు. మీరు ముఖ్యమంత్రి గారిని అట్లా డైరెక్ట్గా అటాక్ చేయడం, గత కొన్ని రోజులుగా మీరు అనేక విషయాల్లో కూడా ఇట్లా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం పార్టీకి కొంచెం ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు తీరు మార్చుకోవాల్సిందే అని చెప్పి మల్లికార్జున ఖర్గే కూడా ఆమెకి కౌంటరు ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఆమె వెంటనే మళ్ళీ హైదరాబాద్కు వచ్చేయటం, తర్వాత ముఖ్యమంత్రి గారు లండన్ నుంచి హైదరాబాద్కి రావటం, నిన్నంతా మీటింగ్ జరిగింది, నిన్న కూడా ఆయన రియాక్ట్ అయ్యారు ఈ విషయానికి సంబంధించి. సో ఇప్పుడంతా బంతి ఇప్పుడు హైకమాండ్ దగ్గరికే పోతోంది. హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైనల్గా వీళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. సో ఈ నివేదికలో చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు మంత్రుల అభిప్రాయం ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే అని. ఆ నివేదికలు కూడా అదే ఉండొచ్చు. సో ఫైనల్గా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళు ఆ అభిప్రాయం డెఫినెట్గా తీసుకుంటారు. మహేష్ కుమార్ గౌడ్ది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు అయితే సీరియస్గానే ఉన్నారు, మహేష్ కుమార్ కూడా అదే ఉన్నారు. సో డెఫినెట్గా అంటే ఇది పార్టీకి మళ్ళీ బ్యాట్ కాకుండా, పార్టీ కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి విషయం అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. కొండా సురేఖ గారు క్రమశిక్షణ కమిటీ చర్యలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, మీరు రాజీనామా చేస్తే బాగుంటుంది, మీరంతటా మీరు రాజీనామా చేయండి అనే అవకాశం ఉంది. లేదు పార్టీకి ఇంకా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని భావిస్తే ఇంకొక రకంగా కూడా చేసే ఆలోచన కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అతి త్వరలోనే చేస్తారు. అంటే మంత్రుల శాఖను మార్చడం, లేదంటే కొత్త వాళ్ళని తీసుకోవటం, ఇలా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. సో దాంట్లో ఆమెని పక్కన పెట్టేసి ఆ స్థానంలో మరొక బీసీ లీడర్కి అవకాశం కల్పించవచ్చు. సో ఇలా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా ఆమెని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేస్తే మళ్ళీ ఆమె మీడియా ముందుకు వచ్చి ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని చెప్పి బ్యాడ్ ప్రాపగాండా చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా కొంచెం మర్యాదపూర్వకంగానే గౌరవంగానే సురేఖ గారు, ఇది పార్టీ నిర్ణయం, మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేసేయండి, మీరే చేసేయండి అని చెప్పి అలా అనొచ్చు. లేదంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి అతి త్వరలోనే ఆమెని పక్కకు పెట్టే అవకాశం ఉండొచ్చు. సో ఈ రెండిట్లో డెఫినెట్గా ఏదో ఒకటి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజే హైకమాండ్ దగ్గరికి ఆ నివేదిక వెళ్ళిపోతుంది. ఫైనల్గా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని అమలుపరిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.